Very good evening. On the dais, off the dais. చిన్నారులందరికీ నా ఆశీర్వాదాలు. మీ ఉజ్వల భవిష్యత్తు చాలా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా ఉన్నాను. ఈరోజు సెయింట్ థామస్ కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 19వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి అతిథులు కెప్టెన్ మాథ్యూ గారు, అలాగే మిస్టర్ ప్రకాష్ గారు, ఫాదర్ ఇంద్రజిత్ గుప్తా గారు, అలాగే ఈ స్కూల్ డైరెక్టర్ మిస్టర్ థోమస్ గారు, హెడ్ మిస్ట్రెస్ రోజ్ థోమస్ గారు, వాళ్లకు ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మీకందరికీ 19వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. యాక్చువల్గా రోజ్ థోమస్ గురించి, ఆమె గురించి మీకు కొద్దిగా మాట్లాడాలి. నేను ఎక్కువసేపు చెప్పను, ఒక మ్యాక్సిమం 10 minutes దయవుంచి ఆలకించాలని అందరినీ కోరుకుంటా ఉన్నా. రోజ్ థోమస్ గారు కేరళ నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఒక నన్గా సిస్టర్గా ఉన్నారు. దాని తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మా అన్నయ్య నాకు ఒక స్కూల్ పెట్టించారు, పూర్మమిల్లా అని, బద్వేల్ కాన్స్టిట్యున్సీ, కడప డిస్టిక్లో. ఆ స్కూల్కు మొదటి హెడ్ మిస్ట్రెస్ రోజ్ థోమస్ గారు వ్యవహరించారు. ఆ రోజుల్లో 2000 సంవత్సరం 237 మంది స్టూడెంట్స్తో ప్రారంభించాము ఆ స్కూలు. ఈరోజు చిన్న మండల హెడ్ క్వార్టర్, అది కాన్స్టిట్యున్సీ కాదు, డిస్టిక్ కాదు, ఒక చిన్న మండలం. ఈరోజు 1600 మంది స్ట్రెంగ్త్ ఉన్నారు అక్కడ. దానికి ముఖ్య కారకురాలు సిస్టర్ రోజ్ థోమస్. ఎందుకంటా ఉన్నానంటే, ఈమె నా దగ్గర నుంచి ఒక 1 year 1.5 year వర్క్ చేసి ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళ కజిన్ బ్రదర్ సలహా కొద్దీ ఒక స్కూల్ పెట్టాలనే ఉద్దేశంతో. ఈమె వెళ్ళిపోయిన తర్వాత 4-5 సంవత్సరాలు ఆమె గురించి చెప్పుకున్నారు మా ఊర్లో. ఆ టీచర్ చాలా బాగా చెప్పేది, బాగుండేది. ఎందుకంటే 2000 సంవత్సరంలో నా మ్యారేజ్ అయింది డిసెంబర్లో, జూన్లో స్కూల్ స్టార్ట్ చేసాము. అయితేనే మా వైఫ్ బిఎస్సి బిఎడ్, ఆమెను ఈ మేడం పోతానే ఆ మేడం నా సీట్ ఎక్కించాము. షీ డోంట్ నో ఎనీథింగ్, షీఈ్ వెరీ ఫ్రెష్. ఆ సిచ్యువేషన్లో ఈమె ఎఫెక్ట్ ఆ విధంగా పడ్డది మాకు. 4-5 years రోజ్ థోమస్ మేడం అప్పుడు బాగుండేది అని 4-5 సంవత్సరాలు నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా ఆమె గురించి. ఎందుకంటే ఆమె నా స్కూల్లో ఉండింటే ఇంకా ఎన్నో అద్భుతాలు నేను చేసేవాడిని. ఎందుకంటే స్కూల్ బిల్డింగ్స్ దాదాపు 70,000 SFT స్కూల్ నాది. పెద్దగా ఆ రోజు చిన్న రేకుల రూమ్లు ఇలాగే ఉన్నాయి, ఈరోజు అంత పెద్దగా చేశాను. ఆమె నుండి ఇంకా గొప్పగా నడిపేవాడిని నేను, ఇంకా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేవాడిని. ఇప్పుడు కూడా ఉంది మంచిగా. మా బద్వేల్ కాన్స్టిట్యున్సీలో టాప్ మోస్ట్ స్కూల్ సెయింట్ ఆంటోనీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, పూర్వమిల్లా. అది ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే ఆమె ఒక ముఖ్య కారకురాలు. ఈరోజు ఇక్కడ ఈ పొన్నూరులో ఆమె వచ్చి సెటిల్ అయిపోయిందంటే నిజంగా. ఎందుకంటే నేను ఎందుకు ఇంత ఇదిగా చెప్తా ఉన్నానంటే, నర్సరీ క్లాస్కు వెళ్ళి రైమ్స్ విత్ యాక్షన్ చేసి చూపించి నేర్పించేది ఆ రోజుల్లో. ఒక హెడ్ మిస్ట్రెస్ నేను పోయి చెప్పేది ఏంటి అనే ఫీలింగ్ లేకుండా అంత గొప్పగా పిల్లలకు చదువు చెప్పాలా అనేది. ఏం సిస్టర్, నేను సిస్టర్ అంటాను ఆమెను, ఇప్పటికంట అప్పటికంట ఎప్పటికంట. ఏం సిస్టర్ మీకు ఎందుకు, టీచర్లు ఉన్నారు కదా అంటే, లేదు విజీ, నా నిక్ నేమ్ విజీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆ విధంగా పిలుస్తారు. లేదు విజీ, మనం ఇదే గ్రాస్ లెవెల్లో స్టాండర్డ్ ఉండాలా, కింది లెవెల్లో
వాళ్ళ పిల్లలకి ఇక్కడి నుంచే మనం వాళ్ళను మౌల్డ్ చేయాలా అని చెప్పి ఆమె ఆ రోజు నాకు చెప్పిన క్షణాలు బాగా గుర్తున్నాయి. నిజంగా మీరు ఈ స్కూల్లో పిల్లలు చదివిస్తున్నందుకు మీకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఈ స్కూలు దినదినాభివృద్ధి చెంది మంచిగా మళ్ళా నేను ఎప్పుడోసారి ఖచ్చితంగా వస్తాను. నేను ఇక్కడికి యాక్చువల్గా నాకున్న బిజీకి నాకున్న టైం లేని తనానికి అసలు వచ్చే ప్రసక్తే లేదు. బికాజ్ ఆఫ్ రోజ్ థోమస్, మిస్టర్ థోమస్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళతో ఉన్న నాకు అఫెక్షన్ అటువంటిది. ఆ రోజు నాకు అంత చేదోడు అదోడుగా నా స్కూల్ నిలబెట్టిపోయారు. వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఒక గెస్ట్గా పిలిస్తే రాకపోతే ఎట్లా, నేను వచ్చి 4 మాటలు అందరితో మాట్లాడాలి, మిమ్మల్ని అందరినీ చూడాలని ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను నేను. ఓకేనా, అది పాస్ట్. ఇక ప్రజెంట్ చదువు అనేది ఒక బహుత్తరమైన వరం. ఆ వరాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. మీరు ఎన్ని కోట్ల డబ్బు సంపాదించినా చదువును కొనలేరు. అది ఖచ్చితంగా పిల్లలు ఓవర్ నైట్లో మ్యాజిక్ చేసి మంత్రాలకు చింతకాలు రాలో. ఖచ్చితంగా మీరు శ్రద్ధ తీసుకొని ఎవ్రీ డే ఫాలోఅప్ చేసి ఎవ్రీ డే పిల్లల్ని కూర్చోబెట్టుకొని చదివించుకుంటా జాగ్రత్తగా. మీకు ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో వ్యవహారాలు ఉంటాయి. మగవాళ్ళు అయితే ఏమో బిజినెస్లు, జాబు, ఆ టెన్షన్స్ ఉంటాయి. ఆడవాళ్ళు అయితే వాళ్ళకు వంట చేయాలా, ఇంటి సర్దుకోవాలా, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఈ సీరియల్ ఒకటి ఉన్నాయి, మళ్ళీ అవి చూడాలా. అది పెద్ద డ్యూటీ అందరికీ. ఇవన్నీ కొద్దిగా టైం పక్కన పెట్టి దయవుంచి నా రిక్వెస్ట్ అందరికీ, మీ పిల్లల భవిష్యత్తు అదే పెద్ద కోట్ల ఆస్తి. వాని ఎంత కోట్ల డబ్బులు ఉండని వానికి ఒక మెడిసిన్ సీట్ రాదు, ఒక IIIT సీట్ రాదు చదువు రాకపోతే. ఎంత పేదవాడు కానీ వానికి చదువు ఉంటే కానీ ఏమైనా సాధిస్తాడు, ఏ సీట్ అయినా సాధిస్తాడు. ఇది అందరూ గుర్తెరగండి. నిజంగా ఈ స్కూల్లో మంచి స్టాండర్డ్స్ ఉంటాయి అనుకుంటా ఉన్నా నేను. ఎందుకంటే ఆమె గురించి, మిస్టర్ థోమస్ గురించి నాకు బాగా తెలుసు. చాలా డెడికేషన్ వాళ్ళది. థోమస్ అయితే చాలా ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా, ఎంతో గౌరవంగా ఉండే వ్యక్తి, ఇన్నోసెంట్గా చాలా ఉండే వ్యక్తి. అటువంటి ఫ్యామిలీ ఈరోజు పొన్నూరులో ఈ స్కూల్ రన్ చేస్తూ ఉన్నారంటే నాకు ఇప్పటికి ఎన్నో క్యాంపస్లు మారుతూ స్ట్రగుల్ అవుతూ ఈరోజు ఒక మంచి క్యాంపస్ను దాదాపు ఎకరా స్థలంలో నిర్మించుకున్నారు. ఈ సంవత్సరంలోనే జూన్లోనే ప్రారంభించారు. ఇక్కడ రాబోయే కాలాలలో ఇంకా మంచిగా అభివృద్ధి చెంది తల్లిదండ్రులు కూడా ఎక్కడ చదువు అయితే బాగుంటుంది, చిన్నదా పెద్దదా అనేది కాదు. ఈ చిన్న స్కూల్ మరి నేను వచ్చే పరిస్థితి లేదు వాస్తవంగా. పెద్ద కాలేజీ స్కూల్ పిలిస్తే కూడా వెళ్ళను నేను. ఎందుకంటే నాకు నా బిజీ, నా తొందర అటువంటిది. ఈరోజు అదే పనిగా మార్నింగ్ బయలుదేరి విజయవాడకు వచ్చాను. ఈరోజు వచ్చాను. ఇక్కడ మన హెడ్ మిస్టర్స్ గారు వదిలేస్తే చక్కగా హైదరాబాద్ పోవాలి ఈరోజు రాత్రికి. అలాంటి పరిస్థితి అయినా కానీ ఎందుకు వచ్చానంటే ఒక ఇష్టం, ప్రేమ, గౌరవం, అభిమానం. కాబట్టి ఒకటండి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ అవసరం మనకు. ప్రతి ఒక్కరూ అవసరం. ప్రతి ఒక్క వృత్తి చేసేవాళ్ళు అవసరం. ఏ ఊరు లేకున్నా బట్టలు ఉతికేదానికి వాళ్ళు లేకున్నా, లేకపోతే కన్నా బార్బర్ లేకున్నా, లేకుంటే కన్నా ఒక ఆటో తోలేవాడు లేకున్నా, ఎవరు లేకున్నా ఇబ్బంది పడతాం. అందరూ చదువుకొని అందరూ ఉద్యోగాలు వస్తే ఎట్లా కదా. కానీ చదువు అనేది చాలా అవసరం. ఆ చిన్న పని చేయడానికి కూడా తెలివితేటలు అవసరం. నాగరికత పెంపొందిస్తుంది మీకు. మీ పిల్లలు మీరు బిజినెస్ చేయడానికి పెంపొందిస్తుంది. ఒక తెలివిగా బిజినెస్ చేయాలా. ఇదేం స్కిల్లెస్ వర్క్ చేసే పరిస్థితులు లేవు ఇప్పుడు. స్కిల్లెస్ అంటే ఏదో చిన్న పై పనులకు పోయేవాళ్ళు. అలా ఉంటే చాలా ఇబ్బంది. మీరు ఇంత కష్టపడి చదివడం వేస్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా చాలా దోహదం చేస్తాయి మీకు. మీరు ఇవన్నీ మనసులో పెట్టుకోండి. టీచర్లు వారానికి 10 రోజులకు ఒకసారి వచ్చి కలవండి. మామూలుగా కొన్ని స్కూళ్ళల్లో ఎవరైనా వచ్చి కలుస్తూ ఉంటే కన్నా విసుక్కుంటారు, ఏ ఊరికే వీళ్ళది నసా అని. అది టీచర్లకు కూడా నేను చెప్తా ఉన్నా, ఈ స్కూలు మేనేజ్మెంట్కి కూడా చెప్తా ఉన్నా. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే మనం అంత సక్సెస్ అవుతా ఉన్నట్టు లెక్క. ఎన్ని ప్రాబ్లమ్స్ వీ వాంట్ టు ఫేస్ చేయాలి. అవి
వాళ్ళకు సమాధానం చెప్పాలా.